నీతులు చెప్పడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుంది. తాజాగా హెరిటేజ్ సంస్థ తయారు చేస్తున్న టోటల్ కార్డ్ శాంపిల్స్ ను అధికారులు పరిశీలించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెరుగులో ఉండవలసిన కనీస పాల కొవ్వు లేదు అని, ఇది అత్యంత నాణ్యత లేని సబ్ స్టాండర్డ్ ఉత్పత్తి అని తేల్చి చెప్పారు. హర్యానాలో సేకరించిన శాంపిల్స్ పరీక్షల్లో హెరిటేజ్ బండారం బట్టబయలైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనలను బేఖాతరు చేస్తూ నాణ్యత లేని పెరుగును మార్కెట్లోకి వదిలినందుకు గాను విచారణ అధికారి కంపెనీకి ₹1,00,000 జరిమానా విధించారు. తాము తప్పు చేశాము అని అంగీకరిస్తూనే పెనాల్టీ కడతామంటూ కంపెనీ యాజమాన్యం సెబీకి నివేదించారు. ఒకవైపు రాష్ట్రంలో ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి తన సొంత సంస్థలో జరుగుతున్న ఈ నాణ్యత లోపాలపై ఏం సమాధానం చెబుతారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్రాండ్ పేరుతో రేట్లు పెంచి నాణ్యత లేని ఉత్పత్తులను అంటగడుతూ ఉన్న హెరిటేజ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పాల ఉత్పత్తుల విషయంలోనూ చంద్రబాబు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక మర్మమేంటో ఆయనకే తెలియాలి.